వెల్కమ్ టు భార్గవి ముచ్చట్లు. నేను మీ భార్గవి. నేను ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ హెయిర్ కేర్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. హెయిర్ కి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, హెయిర్ ఫాల్ తగ్గడానికి ఏ ఆయిల్ యూజ్ చేయాలి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలని చెప్పి ఫుల్గా అయితే మీకు డీటెయిల్గా వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. కాకపోతే మెయింటైన్ చేయాలంటేనే కొంచెం కష్టం. అయినా పర్వాలేదు, మన ఇంట్లో ఉన్న వాటితోనే, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, మన హెయిర్ని మనం కాపాడుకోవచ్చు. సో ఒక సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో మనం రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క మీ హెయిర్ కేర్ వీడియో చేయండి, హెయిర్కి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఏ ఆయిల్ యూస్ చేస్తారు అని చెప్పేసి అని ఫుల్గా హెడ్ బాత్ నుంచి హెయిర్కి ఆయిల్ అప్లై చేసేదాకా ఫుల్ కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే చేయమన్నారు. సో తన కోసం అయితే అట్లీస్ట్ ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా నేను చేసే వీడియోని అయితే, తన కోసం అయితే వీడియో చేస్తున్నాను అనమాట. మనకి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ బాగా హెయిర్ ఫాల్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే హెయిర్కి అసలు ఆయిల్ పెట్టుకోరు. ఎందుకనంటే ఆయిల్ పెట్టుకొని మనం ట్రావెల్ చేయాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది కదా, అంత ఇష్టపడం మనం ఎవరం కూడా. సో హెయిర్కి మనం రెగ్యులర్గా కూడా హెయిర్ బాత్ చేసినా, అంటే హెడ్ బాత్ చేసినా కూడా మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోలో మీతో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తానన్నమాట. మీకు సివియర్గా హెయిర్ ఫాల్ ఉంది, ఏం చేసినా హెయిర్ ఫాల్ తగ్గట్లేదంటే ఫస్ట్ మీరు ఫుడ్ సరిగా తీసుకుంటున్నారో లేదని చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు ఏవైతే హాట్ వాటర్ కానీ వాటర్ యూస్ చేసుకుంటున్నారో ఆ వాటర్ మంచిగా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. లైక్ మనం ట్యాంక్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా వాటర్, ఆ ట్యాంక్ కనుక క్లీన్ లేకపోతే, అందులో కనుక ఫుల్గా మట్టి కనుక ఉంటే కనుక మనకి సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ గీజర్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గీజర్ యూస్ చేసే వాళ్ళు అయితే కనుక గీజర్ క్లీన్ చేయించుకోకపోతే కనుక అందులో మట్టి డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ మనం హెయిర్కి యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ షాంపూ యూజ్ చేస్తున్నారు అనేదని, మీరు కనుక ఒకవేళ బాగా అంటే హార్డ్గా ఉన్న షాంపూ యూజ్ చేస్తుంటే కనుక ఆ షాంపూని మానేయండి ఫస్ట్. నెక్స్ట్ మైల్డ్గా ఉన్న షాంపూని యూజ్ చేసుకోండి. ఎట్లా అంటే అలోవేరాకి సంబంధించిన షాంపూ కానీ. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు యూజ్ చేసుకోగలను, మీరు ప్రిపేర్ చేసుకోగలను అనుకుంటే కనుక మీరు కుంకుడుకాయల రసం అయితే యూజ్ చేసుకోవచ్చు. కుంకుడుకాయలు దంచి నానబెట్టుకొని హాట్ వాటర్లో వాటిని మీరు హెయిర్కి అప్లై చేసుకొని షాంపూ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి శీకాకాయ పౌడర్ కూడా, అది కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ మనం చేయలేం కాబట్టి రెగ్యులర్గా నా చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు యూజ్ చేసిన షాంపూ ఏంటి అంటే నేను మీరా షాంపూ వాడేదాన్ని. సో మా మదర్కి కూడా బై జీన్స్ బై బర్త్ నాకైతే హెయిర్ చాలా బాగుంది. అంటే మా మదర్కి కూడా బాగా ఫుల్గా లాంగ్ హెయిర్ అయితే ఉంటుండే అనమాట. సో తన హెయిరే నాకు, మా చెల్లెళ్ళకి కూడా వచ్చిందనమాట. సో లాంగ్ హెయిరే మాది కూడా. సో అప్పటి నుంచి హెయిర్ అయితే లెంత్ చాలా బాగుండేది, ఇంటర్లో, డిగ్రీలో కూడా. మ్యారేజ్ అయిన తర్వాత కూడా హెయిర్ బాగానే ఉంది నాకు. కాకపోతే ఇంకా డెలివరీ తర్వాత బాగా సివియర్గా హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే చాలా హెయిర్ ఫాల్ అయితే అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే అయితే సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుంది, అందరికీ మదర్స్కి తెలిసిందే. సో నేను ఇప్పుడు ఏం చేసినానంటే నా హెయిర్ని చాలా వరకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఇది ఎట్లయినా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి నేను హెయిర్ ఆయిల్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ హెయిర్ ఆయిల్ మా మదర్ కూడా మాకు మా చిన్నప్పుడు యూజ్ చేసేది అనమాట. లైక్ కరివేపాకు వేసి కరివేపాకు హెయిర్ ఆయిల్ పెట్టేది. సో నేను ఇంకొంచెం మాడిఫై చేసుకొని కొంచెం మందారం పువ్వులు, మందారం ఆకులు కానీ, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసి ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ హెయిర్ ఆయిల్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఎవరికైతే సివియర్గా హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళు ఒకసారి ఆ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి, ఖచ్చితంగా తగ్గుతుంది మీకు. అది థంబ్నెయిల్ వచ్చేసి మందారం పువ్వులతో హెయిర్ ఆయిల్ అనే వీడియో మన ఛానల్లో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీకు ఆ వీడియో లింక్ అనేది. ఇంకా లేదు అంటే మీరు డైరెక్ట్గా మన ఛానల్లో వెళ్ళి చూడొచ్చు, మందారం పువ్వులతో హెయిర్ ఆయిల్ అనే వీడియో ఉంటుంది. అది కనుక మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అనేది ఒక 1 నుంచి 2 monthsలో బాగా రిజల్ట్ అయితే మంచిగా వస్తుంది. హెయిర్కి ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఏమేమి టిప్స్ మనం ఫాలో అవ్వాలని నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మీతో షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, మీరు కనుక హెడ్ బాత్ చేసేటప్పుడు హాట్ వాటర్ యూస్ చేస్తే కనుక వాటర్ చాలా అంటే మీడియంగా ఉండాలన్నమాట. మరి ఎక్కువగా హాట్గా ఉండకూడదు. మనకి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ బాగా వేడి నీళ్ళు యూస్ చేస్తాం కదా, సో ఆ వేడి నీళ్ళ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు హాట్ వాటర్ హెడ్ బాత్కి యూజ్ చేస్తే కనుక కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోండి, మరీ హాట్ వాటర్ అయితే డైరెక్ట్గా యూజ్ చేయకండి. అండ్ షాంపూ గురించి మాట్లాడుకుంటే మైల్డ్గా ఉండే షాంపూస్ అయితే యూజ్ చేయమని చెప్పాను కదా, సో మైల్డ్ షాంపూస్ యూజ్ చేయండి. వాటితో పాటు మీరు షాంపూ యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోకుండా మీరు ఏం చేయండి అంటే వాటర్లో, మగ్లో వాటర్ తీసుకుంటారు కదా, ఆ వాటర్లో కొంచెం షాంపూని డైల్యూట్ చేసి దాన్ని మీరు స్కాల్ప్ పైన, ఈ హెయిర్ లెంత్కి, విడ్త్కి అంతా కూడా ఆయిల్, మొత్తం ఆయిల్ ఎట్లయితే అప్లై చేసుకుంటారో అట్లా షాంపూని అప్లై చేసుకొని మంచిగా కడిగేసుకోండి. 1-2 సార్లు అంటే మంచిగా షాంపూ ఏమి లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట హెయిర్ అంతా కూడా.
హెడ్ బాత్ చేసే ముందు మనం రేపు హెడ్ బాత్ చేయాలనుకుంటే మళ్ళీ ఈ రోజు ఎందుకులే మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అని చాలా మంది అసలు హెయిర్కి ఆయిలే పెట్టుకోరు. ఎలాగో రేపు హెడ్ బాత్ చేసుకుంటాం కదా, వేస్ట్గా ఆయిల్ ఎందుకు పెట్టుకోవడం అనుకుంటారు. అట్లా చేస్తుంటే కనుక రాంగ్, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు మీరు. మీ హెయిర్ని మీ చేతులతోనే మీరు పాడు చేసుకుంటున్నారు అనమాట. ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేటట్టయితే ఈ రోజు నైట్ కంపల్సరీగా మీరు హెయిర్కి అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని పడుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీరు హెడ్ బాత్ చేసేసుకోవచ్చు అనమాట. సో మాకు టైం లేదు, మేము ముందు రోజు నైట్ హెడ్ బాత్ చేస్తామని అనుకోలేదు, ఆయిల్ పెట్టుకోలేదు మేము అనుకుంటే కనుక 1 hour బిఫోర్ అయినా, అట్లీస్ట్ 1 hour బిఫోర్ అయినా హెయిర్కి ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకొని కొప్పు కట్టేసుకొని తర్వాత మీరు మళ్ళీ రెగ్యులర్గా హెడ్ బాత్ అయితే చేసేసుకోవచ్చు. ఇట్లా హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు యూజ్ చేసే కండిషనర్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. మీకు కనుక కండిషనర్ వాడే అలవాటు ఉంటే కనుక మైల్డ్గా ఉండే కండిషనర్ యూజ్ చేసుకోండి. లైక్ హెర్బల్వి కానీ అట్లాంటివి, సింథటిక్ యూజ్ చేయకండి. హెర్బల్ కానీ మైల్డ్గా ఉండే హెయిర్ కండిషనర్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ హెడ్ బాత్ చేసిన తర్వాత వెంటనే కాకుండా కొద్దిసేపు ఒక 10 minutes రెస్ట్ చేసి మన హెయిర్ కొంచెం ఆల్మోస్ట్ కొద్దిగా డ్రై అయిపోతుంది అన్నప్పుడు మన హెయిర్కి కనుక మనం కండిషనర్ అప్లై చేసుకుంటే కనుక కొంచెం సిల్కీగా ఉంటుంది, మన హెయిర్ బాగా రఫ్గా అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది హెయిర్ అనేది. నెక్స్ట్ ఇంకా మనం హెడ్ బాత్ చేసిన తర్వాత చిక్కులు తీసుకుంటూ ఉంటాం కదా, హెడ్ బాత్ చేస్తే చాలా చిక్కులు పడిపోతాయి. హెడ్ బాత్ చేసినప్పుడే కాదు, మనం రెగ్యులర్గా జడేసుకుంటప్పుడు సింపుల్గా అందరూ యూజ్ చేసే కోంబ్, ఇలాంటి కోంబ్ యూజ్ చేస్తాం మనం చిక్కులు తీసుకోవడానికి ఇది, అండ్ రెగ్యులర్గా జడేసేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం కదా. సో వీటికి బదులుగా మీరేం చేయాలంటే దానికి బదులుగా మీరేం చేయాలంటే ఇలాంటి కోంబ్ యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు బాగా చిక్కులు ఉంటాయి కదా హెడ్ బాత్ చేసిన తర్వాత, సో వీటిని మనం దూసుకోవడానికి ఈ పెద్ద పళ్ళ దువ్వెన అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో మీకు ఎక్కువ జుట్టు అనేది రాలిపోకుండా ఉంటుంది అనమాట. ఇది చిక్కులు తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చిక్కులు తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ రెగ్యులర్గా వాడుకునే దువ్వెనతో కోంతో మీరు జడైతే వేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అయితే, ఎక్కువ హెయిర్ లాస్ అయితే అవ్వదు. సో ఇట్లా కూడా మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ దువ్వెనతో చిక్కులు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా, అంటే బాగా గ్యాప్ ఉంటుంది కాబట్టి చిక్కులు ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనకి తల కూడా నొప్పి అవ్వకుండా ఉంటుంది అనమాట. మంచిగా చిక్కులు అయితే ఫాస్ట్గా వచ్చేస్తాయి, జడ కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హెయిర్ ఆయిల్ గురించి మీకు చెప్పాను కదా. సో మీరు కనుక ఇంట్లో ఆయిల్ ప్రిపేర్ చేసుకోలేము, బయట మేము మార్కెట్లో దొరికే ఆయిల్ ఏదైనా సజెస్ట్ చేయండి అని అంటే చాలామంది అంటుంటారు అశ్విని హెయిర్ ఆయిల్ బాగుంది అని. కానీ ఏమో నేనైతే ఎప్పుడు అది వాడలేదు, దాని జోలి కూడా వెళ్ళలేదు. చాలామంది అంటుంటారు అశ్విని హెయిర్ ఆయిల్ పడితే చాలా బాగుంటుంది, పడకపోతే మాత్రం సివియర్గా హెయిర్ ఫాల్ అవుతుందని. సో నేనైతే దాన్ని ఎప్పుడు టచ్ చేయలేదు. కాకపోతే నేను యూజ్ చేసిన ఆయిల్స్లో సీసా ఆయిల్ అయితే చాలా బాగా పనిచేసింది నాకు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు సివియర్గా హెయిర్ ఫాల్ అయ్యింది. అప్పుడు నేను ఈ ఆయిల్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే టైం లేక సీసా హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేసినాను అనమాట. కొంచెం అది కాస్ట్గానే అనిపిస్తుంది, కాకపోతే చిన్న డబ్బా వస్తుంది, కానీ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. సో ఇది కాకుండా మీరు అలోవెరా హెయిర్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కనుక అవైలబుల్గా ఉంటే మందారం పూలు వేసుకొని, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. మన ఛానల్లో ఉంది, చూసి వాడుకోండి. లేదు ఆ హెయిర్ ఆయిల్ చేసుకోలేము, మీకు అందులో ఏమైనా ఇంగ్రీడియంట్స్ వల్ల ఎలర్జీ ఉంది అనుకుంటే కనుక నేను అలోవెరాతోని ఒక హెయిర్ ఆయిల్ చేసి చూపిస్తాను. అదైతే ఎవరికైనా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఆ హెయిర్ ఆయిల్ వీడియోని కూడా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగానే హెడ్ బాత్ నుంచి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునే వరకు నేను ఏమేమి కేర్ తీసుకుంటాను, మీరు ఎట్లాంటి మిస్టేక్స్ చేయకుండా మీ హెయిర్ని ఎట్లా కాపాడుకోవాలని ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయన్నమాట. హెడ్ బాత్ చేయగానే అందరూ ఈ మధ్య హెయిర్ డ్రైయర్స్ అయితే యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రిక్ హెయిర్ డ్రైయర్స్. అందులో వచ్చే వేడి ఎయిర్ వల్ల మనకి హెయిర్కి అనేది చాలా డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. అంత మంచిది కాదు. మ్యాక్సిమం హెయిర్ డ్రైయర్స్ అయితే యూజ్ చేయడం ఆపేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అందువల్ల కూడా బాగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. హెడ్ బాత్ చేయగానే ఫస్ట్ మనం హెయిర్కి ఒక కాటన్ క్లాత్ కానీ ఒక టవల్ కానీ కట్టేసుకొని జస్ట్ ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేస్తే కనుక మనకి హెయిర్కి ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా టవల్ కానీ క్లాత్ కానీ పీల్ చేసుకుంటుంది. సో దట్ మనం హెయిర్ని ఫాస్ట్గా డ్రై చేసేసుకోవచ్చు అనమాట. 10 to 15 minutes తర్వాత క్లాత్ తీసేసి మంచిగా హెయిర్ని కొద్దిగా డ్రై చేసేసుకొని మనం నెక్స్ట్ అయితే హెయిర్ కండిషనర్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఏదైనా మంచి బ్రాండ్ అయితే హెయిర్ కండిషనర్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీరు యూస్ చేస్తే కనుక. లేదు మీకు కండిషనర్ యూస్ చేసే అలవాటు లేదు అనుకుంటే కనుక మీరు అలోవెరా జెల్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల హెయిర్ కొంచెం డ్రై అవుతుంది అంతే, కాకపోతే హెయిర్ అయితే బాగుంటుంది అనమాట. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది అలోవెరా జెల్ అప్లై చేయడం వల్ల. హెయిర్ కండిషనర్ అప్లై చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే మీరు తెలుసుకోవాలన్నమాట. హెయిర్ కండిషనర్ ఆయిల్ అప్లై చేసినట్టుగా హెయిర్కి అంటే మొత్తం స్కాల్ప్ అయితే మొత్తం పెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ హెయిర్ లెంత్కి వీటికి పైన కనుక మీరు అప్లై చేసుకుంటే కనుక చిక్కులు పడకుండా ఉంటాయి, కొంచెం హెయిర్ అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట. స్కాల్ప్కి మాత్రం పెట్టాల్సిన అవసరం లేదు. కండిషనర్ అప్లై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అయితే హెయిర్కి ఉన్న చిక్కులు అనేది కూడా తీసేసుకోవాలన్నమాట. ఈ చిక్కులు తీయడానికి మనం
రెగ్యులర్గా యూస్ చేసే కోమ్ కాకుండా బ్రాడ్గా ఉండే కోమ్ అయితే యూస్ చేసుకోవాలంటే పెద్ద పళ్ళ దువ్వెన అంటాం కదా అది. సో దాంతో కనుక మీరు చిక్కులు తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ హెయిర్ అయితే లాస్ అవ్వకుండా ఈజీగా చిక్కులు వచ్చేస్తే జడ కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. నేనైతే బయోలైట్స్ కంపెనీ వాళ్ళదైతే హెయిర్ కండిషనర్ యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. హెయిర్ కి కండిషనర్ అప్లై చేసుకున్న తర్వాత చిక్కులన్నీ తీసేసుకొని హెయిర్ ని బాగా లూజ్ గా అల్లుకోవడానికి అయితే జడ వేసుకోవడానికి అయితే మీరు ట్రై చేయండి. జనరల్ గా మనందరం చేసే పని హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ కి ఒక క్లిప్ పెట్టేసుకొని వదిలేస్తాము సో దట్ హెయిర్ అంతా డ్రై అవుతుంది అని. కానీ నిజానికి హెయిర్ మొత్తం చాలా పాడైపోతుంది అనమాట. అంటే చిక్కులు ఎక్కువ పడిపోతాయి. ఆ చిక్కులు మనం తీసే టైంలో మొత్తం హెయిర్ అనేది లాస్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే కనుక మీరు హెయిర్ కి స్కార్ఫ్ కట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను ఇంటర్లో, డిగ్రీలో, ఇంకా నా బిఎడ్ చేసేటప్పుడు కూడా నేనైతే హెయిర్ కి అయితే కంప్లీట్ గా స్కార్ఫ్ అయితే కట్టుకునేది అనమాట. సో ఫేస్ కి హెయిర్ మొత్తం కవర్ అయ్యేటట్టు మనం స్కార్ఫ్ కట్టేసుకుంటే మన ఫేస్ పాడవకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా పాడవకుండా ఉంటుంది అనమాట. మెయిన్ డస్ట్ వల్లనే మనకి హెయిర్ ఫాల్ అయితే అవుతుంది ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు, ఎందుకంటే చాలా awkward గా అనిపిస్తుంది. ఆయిల్ ఫేస్తో అసలు బయటకు వెళ్ళలేం కదా. సో మీరు ఏం చేస్తారనంటే రెగ్యులర్గా హెడ్ బాత్ చేసే పని మాత్రం మానుకోండి. అట్లీస్ట్ 2 daysకి ఒకసారి మీరు హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. హెడ్ బాత్ చేసే ముందు రోజు అయితే హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో షూట్ చేసింది సాటర్డే అనమాట. సో సాటర్డే అయితే హెడ్ బాత్ చేసుకుంటాం కదా అందరం. సో సాటర్డే అయితే ఆయిల్ పెట్టుకోవద్దని ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో నేనైతే ఆ రోజు ఆయిల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఇంకా సండే రోజు అయితే హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను రెగ్యులర్గా యూజ్ చేసి ఆయిల్ అయితే కొద్దిగా వేడి చేసుకుంటున్నాను. మీరు ఏదైనా ఆయిల్ యూజ్ చేసుకుంటే కనుక ఆయిల్ని ఫస్ట్ లైట్గా వేడి చేసుకోండి. మీరు చేత్తో ముట్టుకుంటే బేర్ చేయగలుగుతామా అంటే గోరువెచ్చగా అంటాం కదా, అంత వేడి ఉంటే సరిపోతుంది అనమాట. డైరెక్ట్గా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోకుండా చేతులతో కాకుండా కాటన్ యూస్ చేసి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే కనుక బాగా స్కాల్ప్కి అంతా కూడా పడుతుంది అనమాట. మీ దగ్గర కాటన్ అయితే అవైలబుల్గా లేదు అనుకుంటే కనుక చిన్న కాటన్ క్లాత్తో కూడా మీరు హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆయిల్ ఫస్ట్ వేడి చేసేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే హెయిర్ని పార్టీషన్స్ లాగా అంటే ఇట్లా పాయలుగా తీసుకొని ఇక్కడ మీరైతే హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట కాటన్తోని. అంటే కొంచెం వేడిగా ఆయిల్ మన తలకి తగులుతుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో దట్ బేబీ హెయిర్ అయితే వస్తుంది అనమాట. కొత్త హెయిర్ అనేది రీజనరేట్ అవుతుంది. మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటాయి కనుక బాగా స్కాల్ప్కి అయితే బాగా ఆయిల్ అయితే పట్టించండి. సో దట్ మంచి హెయిర్ అయితే రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మీకు ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ చేత కనుక హెయిర్కి ఆయిల్ అయితే పెట్టించుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మంచిగా హెయిర్కి అంతా స్కాల్ప్కి అంతా కూడా ఆయిల్ అనేది బాగా పడుతుంది. మాకు అట్లా ఆయిల్ పెట్టడానికి ఎవరు లేరు అనుకుంటే కనుక సింపుల్ నాలాగానే మంచిగా ఇట్లా పార్టీషన్స్ తీసేసుకొని అయితే మంచిగా కాటన్తో అయితే మీరు హెయిర్కి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా చాలా మంది అసలు హెయిర్కి ఆయిల్ పెట్టుకోరు. అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. సో దట్ మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. హెడ్ బాత్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెయిర్ కి ఆయిల్ ఉండేటట్టే చూసుకోవాలి. డైరెక్ట్ షాంపూని అయితే హెయిర్ మీద అసలు వాడకూడదు. షాంపూ కూడా డైరెక్ట్ గా హెయిర్ కి అప్లై చేసుకోకుండా ఒక మగ్ లో కానీ దేంట్లో అయినా వాటర్ తీసుకొని ఆ షాంపూని వాటర్ లో డైల్యూట్ చేసుకున్నాక ఆ వాటర్ ని మీరు హెయిర్ పైన అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎట్లాగో రేపు హెడ్ బాత్ చేస్తాంలే అని చెప్పేసి అని హెయిర్ కి అసలు ఆయిల్ అప్లై చేసుకోరు. ఇంకా వీక్ మొత్తానికి అసలు 1 day మాత్రమే ఆయిల్ పెట్టుకుంటారనమాట. అట్లా మాత్రం అసలు చేయకండి. మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేయాలనుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 10 minutes ముందైనా కూడా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం మంచిది. సో దట్ మీరు షాంపూ చేసుకున్నా కూడా హెయిర్ అంటే బాగా ఫ్రీజీగా అంటే బాగా బరకగా కాకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మీ హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని షాంపూ చేసుకోవడం వల్ల చాలా మందికి డైలీ హెడ్ బాత్ చేసే అలవాటు ఉంటుంది. అట్లా చేయడం వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. డైలీ హెడ్ బాత్ చేసే పని పక్కన పెట్టేసుకొని అట్లీస్ట్ మీరు వారానికి ఒక 2 సార్లు చేస్తే సరిపోతుంది హెడ్ బాత్. లేదు మేము ఆల్టర్నేట్ డేస్ అయినా చేసుకుంటాం అనుకుంటే కనుక ఆల్టర్నేట్ డేస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకున్నాక మాత్రమే హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ కి మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత అంటే మెయిన్ గా స్కాల్ప్ అయితే బాగా మసాజ్ చేస్తూ హెయిర్ కి ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. హెయిర్ లెంత్ కి వీటికి అంతా కూడా పెద్దగా ఆయిల్ అప్లై చేసిన అవసరం లేదు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటి అని అంటే ఇంపార్టెంట్ లాస్ట్ అంటే హెయిర్ కొనాలు ఉంటాయి కదా లాస్ట్ కి టిప్స్, అక్కడ మాత్రం కూడా మీరు హెయిర్ కి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట, వదిలేయకూడదు. చాలా మంది హెయిర్ లీవ్ చేస్తూ ఉంటారు. మనం జడ అల్లుకున్న తర్వాత కూడా లాస్ట్ లో వదిలేస్తాం కదా. సో అక్కడ మనకి స్ప్లిట్ ఎండ్స్ అయితే వస్తాయి అనమాట. సో అప్పుడప్పుడు లాస్ట్లో కొద్దిగా హెయిర్ అయితే కట్ చేస్తూ ఉంటే న్యూ హెయిర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. స్ప్లిట్ ఎండ్స్ అని పోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఎక్కువగా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా అక్కడికి ఆగిపోతుంది అనమాట. సో మీరైతే మధ్య మధ్యలో ఒక్కోసారి స్ప్లిట్ ఎండ్స్ తీయించుకోవడానికి ట్రై చేయండి. హెయిర్ కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇట్లా ఒక కొప్పు కట్టేసుకొని జస్ట్ ఒక 5 to 10 minutes అయితే వదిలేసేయండి. 1 hour వదిలేసినా కూడా పర్వాలేదు. సో దట్ మంచిగా హెయిర్ కి ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇక్కడ జడతో మొత్తం చిక్కులు అయితే తీసుకుంటున్నాను అనమాట. మీరు చిక్కులు తీసేటప్పుడు మాత్రం ఇట్లా బ్రాడ్గా ఉండే దువ్వెనతోనే యూజ్ చేసుకోవాలంటే పెద్ద కోమ్ని అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. నేను ముందే
చెప్పాను కదా, చిక్కులు అనేవి బాగా ఈజీగా వచ్చేస్తాయి. మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఈజీగా మనం చిక్కులు తీసుకోవచ్చు. హెడ్ బాత్ చేసినప్పుడు చాలా జుట్టు అంతా చిక్కులు పడిపోతూ ఉంటుంది. మనం ఇంకా చిక్కులు క్లియర్ చేసుకుంటాం, బాగా గట్టిగా దువ్వుతూ ఉంటాం. అట్లా దువ్వడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. మెల్లిగా అయితే జుట్టు చిక్కులు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, సో దట్ మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ అయితే అవ్వకుండా ఉంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మనం యూజ్ చేసే హెయిర్ ఆయిల్, కండిషనర్ ఎంత ఇంపార్టెంట్, మనం తీసుకున్న ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. డైట్ లో క్యారెట్, బీట్రూట్ మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. క్యారెట్, బీట్రూట్ మీరు డైరెక్ట్ గా తినలేరు అనుకుంటే కనుక యాపిల్, క్యారెట్, బీట్రూట్, ఏబీసీ జ్యూస్ ఇది మాత్రం చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే తాగడానికి ట్రై చేయండి. సో మేము ఎర్లీ మార్నింగ్ తాగలేము, కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వెళ్తాము, టిఫిన్ చేసి వెళ్ళిపోతాము అనుకుంటే కనుక అట్లీస్ట్ ఈవినింగ్ టైమ్స్లో అయినా రోజుకి ఒకసారి, అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారి అయినా మీరు ఈ ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 40 డేస్ అయినా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ మీరే చూస్తారు. హెయిర్కి ఉన్న చిక్కులన్నీ తీసేసుకున్న తర్వాత హెయిర్ని బాగా దువ్వేసుకొని ఇట్లా లూజ్గా అయితే జడ వేసేసుకోవాలన్నమాట. చాలా మంది హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోగానే బాగా టైట్గా అయితే జడ వేసేసుకుంటూ ఉంటారు. అట్లా చేయడం వల్ల నెక్ పెయిన్ వస్తుంది, హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. మీరు మాత్రం జడ బాగా నీట్గా వేసేసుకున్నాక లూజ్గా వేసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే ఎండ్ వరకు కూడా మొత్తం అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి ఇంట్లో ఉండే వాళ్ళైతే. లేదు మేము ఆఫీస్కి వెళ్తాం, నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇట్లా ఇక్కడ దాకా మీరు జడ వేసేసుకొని అయితే వదిలేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ హెయిర్కి సంబంధించిన డౌట్స్ అన్ని ఈ వీడియోలో అయితే క్లియర్ చేసినాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హెయిర్ ఆయిల్ గురించి కానీ, హెయిర్ కేర్ గురించి కానీ, మీకు ఏదైనా హెయిర్ ప్రాబ్లం ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు తెలిస్తే కనుక ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. గర్ల్స్కి హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న రోజు ఆయిలీ డే, ఆ రోజు అసలు బయటికి వెళ్ళడానికి ఇష్టపడం కదా. మీలో ఎంతమంది ఇట్లానే అనుకుంటారు కమెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్, వీటితో పాటు హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్ ఇవన్నీ మరెన్నో రాబోతున్నాయి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే కనుక వెంటనే లైక్ చేసేయండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్.